సున్నా మిత్తితో ఆడబిడ్డలకు ఇస్తే ఇవాళ ఆడబిడ్డల చేతుల నగదు ఆడుతుంది. నగదే కాదు, ఆడబిడ్డల ఆర్టీసీలో నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, ఈ 2 ఏళ్లలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం చేస్తే ఎవరన్నా చిల్లి గవ్వనన్నా మిమ్మల్ని అడిగినరా అక్క? మీరు చెప్పండి. 2 ఏళ్ల నుంచి అద్భుతంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చి మీరు ఆత్మ గౌరవంతో అమ్మగారి ఇంటికి పోయేటట్టు అమ్మోరిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ తల్లిని దర్శించుకోవాలన్నా, మన్నెంకొండ వెంకటేశ్వర్ల స్వామిని దర్శించుకోవాలన్నా ఇవాళ మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇయ్యలేదా? ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా? ఎవడన్నా అడిగితే నా ఫోటో జేబులో పెట్టుకొని తీసి చూపిరిగో ఈయన దగ్గర పోయి తెచ్చుకోపోండి కిరాయి పైసలు. ఎవరన్నా ఆడబిడ్డల్ని బస్సు కిరాయి పైసలు అడిగితే వాళ్ళు ఉద్యోగం ఆన్నే ఊడగొడతా. ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఇవాళ 1000 బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. నారాయణపేటలో పెట్రోల్ బంకు నడుపుతామంటే మహిళా సంఘాలకు ఈరోజు ల్యాండ్ ఇచ్చి పెట్రోల్ బంకులు నడుపుకునేది ప్రతి జిల్లాల ఆడబిడ్డలకి ఇవాళ పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు మనం అవకాశం ఇచ్చినాం. ఒక్కొక్కటిగా విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఇలా ఒకటొకటిగా ఈ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాం. 2 ఏళ్ళు కూడా కాలేదు, శుక్రాచార్యుడు సుబావులు మారీచుడు ఇవాళ బయలుదేరు నువ్వు దిగిపో అని. ఏం మీ అయ్యా జాగిరా లేకపోతే మీ తాతలు ఇచ్చిన ఆస్తా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టపడితే నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించి అక్కడ కూర్చోబెట్టిను. నీ తాతలు ఇచ్చిన ఆస్తి కాదు నువ్వు అడిగితే చెప్తే దిగిపోవడానికి. మాకు తెలుసు ఎట్లా ఉండాలనో, 10 ఏళ్ళు పరిపాలన ఎట్లా చెయ్యాలనో, ప్రజా సమస్యలను ఎట్లా పరిష్కరించాలనో మాకు తెలుసు. మా జిల్లా అంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కడి నుంచో వలస వస్తే కడుపులో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు నిన్ను పంపిస్తే, పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరెత్తకపోయినా మేము నిన్ను చిన్న మాట పల్లెత్తు మాట అనలేదు కాబట్టి పాలమూరు వాళ్ళంటే నీకు చిన్న చూపు ఉండొచ్చు. కానీ అది మా మంచితనం, మా చేతగాని తనం కాదు. మాకు తెలుసు ఒకవేళ మా చేతగాని తనం అనే ఎవడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తే మా పాలమూరు పౌరుషం ఏందో కర్రు గాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికీ తెలుసు. అందుకే ఇవాళ ఒక్క మాట సూటిగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులు, నువ్వు బడికి నిధులు ఇవ్వకపోవడాన్ని ఇవాళ సమస్యల్ని పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం. నచ్చితే వచ్చి ఆశీర్వదించు, నచ్చకపోతే నీ ఫామ్